హాయ్ ఎవ్రీవన్, హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ గరిక పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం ముందుగా పాన్ తీసుకొని హీట్ అయ్యాక అందులో కొన్ని ధనియాలు, ఆవాలు అండ్ కొన్ని మెంతులు, కొన్ని నువ్వులు ఎక్కువగా వేసుకున్నట్టయితే టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ తీసుకొని నేను గరికని శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం అంటే పొడుగా ఉంటుంది కదా గరిక మనకి, దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గరికని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలో కొన్ని టమాటో ముక్కలు, కొంచెం చింతపండు తీసుకొని దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా వాటర్ ఫామ్ అయ్యి ఉడికేటట్టు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఇంకొక 1 మినిట్ ఉంచేసి దాన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, మెంతులు, ఇవన్నీ వాటిని కొంచెం సరిపోయేంత సాల్ట్ నేను ఇందులోకి గరికలోకి తీసుకుంటున్నాను. పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గరికలో కూడా సాల్ట్ కొన్ని వాటర్ వేసుకుంటేనే గరిక అనేది మనకి పేస్ట్ అవుతుంది. దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి పేస్ట్ చేసుకొని. పచ్చిమిర్చిలో కొంచెం ఎల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ కూడా సపరేట్గా పేస్ట్ చేసుకున్నాక ఒక పెద్ద మిక్సీ జార్లోకి మళ్ళీ గరికను, పచ్చిమిర్చి పేస్టు అండ్ టమాటో, ఉడకబెట్టిన టమాటోస్ని మనం అండ్ పౌడర్ చేసుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఇవన్నీ ఈ పౌడర్ని కూడా వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చితో పాటు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను, కానీ పోపులో కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లిపాయలు. సో ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అండ్ శనగపప్పు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఎల్లిపాయలు వేసినప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము పేస్ట్ లాగా చేసుకున్నాం కదా గరిక పేస్ట్, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 మినిట్స్ మంచిగా దాన్ని ఆయిల్ అంతా పోపులో ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చినట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే మనకి గరిక పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గరిక అనేది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. డెఫినెట్గా అందరూ ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గరిక పచ్చడి మనము తిన్నట్టయితే దేనిలోకైనా బాగుంటుంది. వేడివేడి రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా అండ్ జొన్న రొట్టెలకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.